హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. పొద్దున్నే ఏంటా వీడియో పెట్టింది అనుకుంటున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, మన రైతుల క్రియేటివిటీ అంటే ఇది. చూడండి, ఫార్మర్కి తెలివి లేదని ఎవరంటారండి? చూడండి, సూపర్ క్రియేటివిటీకి తెలుసా? ఇదేంటి వరికంకులతో చూపిస్తుంది మార్నింగ్ ఏంటి వరికంకులతో? ఇదేంటి, ఇది పెద్ద విషయం ఏముంది, మాకందరికీ తెలుసు అని అనుకుంటున్నారేమో. కొంతమందికి తెలియదని నా అభిప్రాయం. సిటీలో ఉండే వాళ్ళకి కానీ ఈ జనరేషన్ పిల్లలకు కానీ తెలియదని నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన వరికంకులతో చూడండి, కొంచెం పచ్చిగా ఉంటాయి. పచ్చిగా అంటే కొంచెం తడిపొడిగా ఉంటాయి అన్నమాట. వరిచేళ్ళు పంటకు వచ్చినప్పుడు కొంచెం ఎలా అంటే అలా మలుచుకోవచ్చు అనమాట. అలాంటి టైంలో, వరి కోతల టైంలో ఫార్మర్స్ ఇలా అల్లుతారనమాట. ఇవి అల్లేసి మన గుమ్మాలకైనా పెట్టుకోవచ్చు, మనము ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఒక గుర్తుగా ఉండిపోతాయి అన్నమాట. చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో చూడండి. డోరుకి వేసుకుంటారండి ఇవి. పువ్వులు, ఫ్లవర్స్, మామిడి తోరణాలు ఎలా కడతారో అలా కట్టుకోవచ్చు అనమాట. ఇవి చూడండి, వరి కంకులతో అనమాట. మన గుమ్మానికి సరిపోను ఎంత ఉంటే అంత. చూడండి ఫ్రెండ్స్, వరి కంకులతో రైతుల క్రియేటివిటీ చూడండి. ఫార్మర్కి తెలివి లేదని ఎవరంటారండి? అసలు ఫార్మర్లు మించిన వాళ్ళు మన రైతులో ఉన్నారా? మన ఇండియాలో ఉన్నారా? చూడండి, జై జవాన్ జై కిసాన్ అంటారు. అందుకే చూడండి, ఏ చదువు కావాలండి, ఏం కావాలండి, దేనికండి చెప్పండి? చూడండి ఈ తెలివి, ఈ అల్లకం చూడండి. వరి చేళ్ళు కోతకు వస్తాయి అన్నమాట. కోతకు వచ్చినప్పుడు కోసే ముందు అవి ఎలా తడిగా ఉంటాయి అన్నమాట. తడిగా ఉన్నప్పుడు ఎలా అంటే అలా మనం అల్లేసుకొని ఇలా ఎండబెట్టేస్తారనమాట. చూడండి ఎలా ఉందో చూడండి. మీకు ఒకసారి నేను చెప్పాలనిపించింది. మా చిన్నప్పుడు ఇవి బాగా అల్లేవాళ్ళు అనమాట. తాత ముత్తాతలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు బాగా అల్లుతారు. ఈ రోజుల్లో అల్లటం లేదండి, ఎవరికి కూడా రావట్లేదు. కానీ నాకు చూపించాలనిపించింది అనమాట. నాకు ఒకటి దొరికింది, మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత లెంతీగా ఉందో. చూడండి, మన గుమ్మానికి మొత్తం పెట్టేసుకోవచ్చు. మన గుమ్మం ఎంత ఉంటే అంత సైజుల వారీగా మనం అల్లేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు చూపించాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలకి ఎవ్వరికీ తెలియదు అనమాట. ఇది చూడండి, వరి కంకులతో తిరగేసి కూడా చూపిస్తున్నా. చూడండి ఎలా అల్లారు. ఒక సాపలాగా అల్లేశారు. చూడండి, ఒక సాపలాగా అల్లేశారు. ఇది నాకు ఒకటి దొరికిందనమాట, చూపిద్దాము. తెలుసో లేదో మన ఈరోజు జనరేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది అయినా తెలుసుకుంటారు కదా, కొంతమందికి తెలియదు ఇది. చూడండి, వరి కంకులతో గింజలతో ఎంత అట్రాక్షన్గా